వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఏమీ పనిచేయలేదని చెప్తున్న టీడీపీ గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కళ్యాణి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఏ విధంగా పనిచేస్తుంది? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పక్షపాత ప్రభుత్వం అంటే అది జగనన్న ప్రభుత్వం అని ఘంటాపదంగా ఒక మహిళా ఎమ్మెల్సీగా నేను చెప్పగలను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కూర్చోబెట్టారు. ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ ప్రవేశపెట్టడమే కాకుండా అవన్నీ కూడా అత్యంత పారదర్శకంగా, రూపాయి అవినీతి లేకుండా మహిళలు అకౌంట్స్లోకి వెళ్ళేట్టుగా ఒక ప్రణాళిక రచించి టైం టు టైం వాళ్ళ అకౌంట్స్లో ఇచ్చిన హామీలన్నీ వేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే నామినేటెడ్ వర్క్స్లో, అలాగే నామినేటెడ్ పదవులకు కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఉండేట్టుగా ఏకంగా చట్టం తీసుకొచ్చి చట్టసభలో ప్రవేశపెట్టిన సంగతి మన అందరము చూసాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో మహిళలు నెట్ట నిలువుగా మోసపోయారు. డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చేయలేదు సరికదా, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇదే డ్వాక్రా మహిళలకి ఆసరా పథకం ద్వారా 25,500 కోట్ల రూపాయలని 4 విడతలుగా వాళ్ళ డ్వాక్రా రుణాన్ని మొత్తం తీర్చివేయడం కాకుండా సున్నా వడ్డీ కింద కూడా 4,900 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చారు. అలాగే మహిళా రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈరోజు ఏ పదవి తీసుకున్నా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా ఎక్కువ పదవులు, మెజారిటీ పదవులు మహిళలకి ఇచ్చి పురుషులు కూడా అసూయ చెందేంతగా మహిళలకి గౌరవాన్ని ఈ పార్టీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జగనన్న ఇస్తూ ఉన్న సంగతి మనం చూసాము. ఈరోజు తీసుకుంటే 4 మహిళలకి మంత్రులు చేయడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఒక మహిళని చేశారు. అలాగే ఒక గిరిజన మహిళని మనం చూసాం. ఆ రోజు ఉప ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా హోంమంత్రిగా కూడా మహిళనే పెట్టిన సంగతి మనం చూసాము. అలాగే జడ్పీ చైర్మన్లుగా, అలాగే మేయర్లుగా నామినేటెడ్ పోస్టుల్లో తీసుకుంటే కార్పొరేషన్ చైర్మన్స్గా అన్నింట్లో కూడా మహిళలకి అవకాశాలు ఇచ్చారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమము కంటే ఎక్కువ మేలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా మహిళలకి జరిగింది. అలాగే రాజ్యాంగం మాకు కొన్ని అవకాశాలు ఇచ్చింది మహిళలకి. వాటికంటే ఎక్కువ అవకాశాలని జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగనన్న పాలనలో మహిళలు చాలా ధైర్యంగా తలెత్తుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలు మాత్రం గత 5 ఏళ్ళుగా నిజమైన మహిళా దినోత్సవాన్ని గర్వంగా, సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారని ఘంటాపదంగా తెలియజేయగలను. ఎందుకంటే అంత చక్కటి గౌరవము, సాధికారత ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో మా మహిళలకు దక్కింది. కాబట్టి మహిళలందరూ కూడా 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ, జనసేన మేము విడుదల చేయబోయే మేనిఫెస్టోలో ఎక్కువ ప్రాధాన్యం మేము మహిళలకే ఇస్తాం, సంక్షేమ పథకాలు కానీ అన్ని నామినేట్ పదవులు అని చెప్పేసి టీడీపీ, జనసేన వాళ్ళ మేనిఫెస్టో కొత్తది ఇవ్వడం మాట తర్వాత పాత మేనిఫెస్టో ఉంది కదా, 2014లో ఇచ్చిన మేనిఫెస్టో, అందులో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ముందు ఆ మేనిఫెస్టో బయటికి తీసి వెబ్సైట్లోంచి తీసి పడేశారు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ మేనిఫెస్టోని పట్టుకొని అందులో ఎన్ని అమలు చేశానో చూపించి అప్పుడు కొత్తవి ఇస్తే బాగుంటుంది. అందులో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తవి ఇస్తానంటే మహిళలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మాయాశక్తి లాంటి పథకాలు ఏవేవో పెట్టి మహిళలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మహిళలు ఒక్కసారి మోసపోయారు, ప్రతిసారి పదే మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా మోసపోవడానికి వీళ్ళేం జడ్డోళ్ళు కాదు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన ఇప్పుడు పొత్తులో ఉంది, బీజేపీని కూడా పొత్తులు కలుపుకుంది, దానికి కూడా బీజేపీ అంగీకరించింది. ఈ 3 పార్టీలని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొని పోతుంది? 170 సీట్లు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఎవరు ఎంతమంది కలిసినా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు. ఎందుకంటే డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 4,33,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో అత్యంత పారదర్శకంగా రూపాయి అవినీతి లేకుండా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు తీసుకుంటే ఒక ఇల్లు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు
పట్టాలు ఇచ్చినా ఇల్లు ఇచ్చినా అన్నీ కూడా మహిళల పేరుని ఇచ్చారు. ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అత్యంత పారదర్శకంగా పథకాలన్నీ అందుతూ ఉన్న పరిస్థితి. అలాగే గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇలాంటి పాలనే మళ్ళీ కావాలి, ఆ మోసపూరితమైన చంద్రబాబు నాయుడు గారి పాలన మాకు వద్దు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు నమ్ముతూ ఉన్నారు. 2014లో ఈ ఉమ్మడి ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కాబట్టి మళ్ళీ అలాంటి మోసపూరితమైన గవర్నమెంట్ మాకు వద్దు, ఇలాంటి జగనన్న పాలనే మళ్ళీ కావాలి. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారు. మేము ఎంతో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ హామీలు అమలు చేశామని చెప్పే ధైర్యాన్ని జగనన్న ఇచ్చారు. అది కూడా రూపాయి అవినీతి లేకుండా. కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు, మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. చివరిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు మహిళలందరూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒకటే చెప్తున్నాను, ఇచ్చిన హామీల్లో 99% అమలు చేయడమే కాకుండా ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి పథకం మహిళల పేరునే ఇచ్చి మన మహిళలకి ఒక సొంత అన్నలా కాపాడుకుంటూ వస్తున్న జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటే ఈ చక్కటి సంక్షేమ పథకాలు, ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి గౌరవం, ఇలాంటి రక్షణ మనకు మళ్ళీ దక్కుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా జగనన్నకి జై కొట్టాలి. అలాగే 124 సార్లు బటన్ నొక్కి మీ అందరి అకౌంట్స్లో ఇంత అమౌంట్ వేసి మీకు ఒక గౌరవాన్ని, ఆర్థిక స్వావలంబన కల్పించిన జగనన్నని మళ్ళీ ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను.